ఏదైనా ఒక కంపెనీకి ఒక సోలార్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అంటే ఆ కస్టమరు నమ్మి వచ్చినప్పుడు వాళ్ళకి 100% ఏ కంపెనీ అయినా సరే 100% సాటిస్ఫై అయ్యేలా కస్టమర్ సాటిస్ఫై అయ్యేలా వాళ్ళ పనితీరు ఉండాలి అనేది నా అభిప్రాయం. అంటే మీ మొక్కలమే ఇలా చేస్తున్నామని నేను చెప్పటం లేదు. ప్రతి ఒక్క కంపెనీ అలానే కృషి చేస్తుంది. కానీ సమ్ కంపెనీలు చాలా తక్కువ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఓన్లీ వర్కర్స్‌కి మాత్రమే వదిలేసి అది అంటే పర్యవేక్షణ లేకుండా అంటే ఒక మేనేజింగ్ అంటే సూపర్వైజర్ లాంటి వాళ్ళు లేకుండా వర్కర్స్‌కి మాత్రం వదిలేసి వాళ్ళ ఇష్టానుసారంగా కొంతమంది చేస్తన్నారు. అది నేను చూసాను. కొన్ని డ్యామేజ్‌లు గూడా జరిగినియి. కొన్ని ఇష్యూస్ గూడా అయినియి. కాబట్టి అవి బయటికి వెల్లడించరనమాట. ఎవరికీ అర్థమయ్యేలా ఎవరికీ చెప్పరు. చెప్పకుండా సాధ్యమైనంత వరకు అలానే ఉంచుతారు. కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఈ వీడియోలో. ఎందుకంటే వర్కర్స్ వాళ్ళు వర్క్ మాత్రమే చేస్తారు. వాళ్ళు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా చేస్తారు. కానీ మనం దగ్గరుండి గూడా ఒక సూపర్వైజింగ్ చూడాలి. ఒక సూపర్వైజర్‌గా ఉండి పర్యవేక్షిస్తూ ఉండాలి. వాళ్ళెలా లాగాలి? అక్కడేమన్నా అడ్డొస్తున్నాయా లేదా? ఇక్కడ లాగేటప్పుడు సీసీ కెమెరా ఒకటి పగిలిపోయింది. ఊడిపోయింది సీసీ కెమెరా. ఓకేనా? ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకోవాలనమాట. చూసుకోవాలి. ఎక్కడేం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తా ఉండాలి. సినిమా తీసినోడి కన్నా సినిమా చూసినోడికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటది. అంటే ఎక్కడ తప్పులుంటాయి, ఎక్కడ తప్పులుండవు. ఆ సీన్ ఇలా చేస్తే బావుంటది. ఈ సీన్ ఇలా చేస్తే బావుంటదని ఒక ప్రేక్షకుడు చెప్తాడు. ఒక ప్రేక్షకుడికి నచ్చితేనే ఆ సినిమా హిట్ అయ్యిద్ది. అలానే అంటే సినిమా ఎగ్జాంపుల్ అని కాదు. అంటే నేను నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఓకేనా? ప్రతి ఒక్కటి మనం పర్యవేక్షించాలి. వాళ్ళు ఆళ్ళందరికీ తెలుసు పని ఎలా చేయాలో తెలుసు. కానీ మనం కూడా ఒక కన్నేసి చూస్తూ ఉండాలి. ప్రతి ఒక్క చిన్న విషయంలో గూడా మన ఏలుండాలి. ఏలుంటేనే అద్ అది చేసే ఒక ప్రతి పని గూడా కంప్లీట్‌గా, క్లియర్‌గా, చాలా నీట్‌గా, అందంగా వస్తుంది. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయాలి. వాళ్ళెలా జేస్తున్నారు? ఎక్కడ కొడుతున్నారు? ఇప్పుడు తాడేసుకొని దిగారు. వాళ్ళకి లైన్ చెప్పాలి. కింద నుంచి పైనుంచి చూసేటప్పుడు వాళ్ళకి లైన్ చూసుకొని చెప్పాలి. అన్నీ పర్టిక్యులర్‌గా రావాలి. సమానంగా రావాలి పైపులన్నీ. పైపులన్నీ ఇప్పుడు దిగినియి. అన్నీ సమానంగా వచ్చినియి. ఎందుకని? ఒకళ్ళ హెల్ప్ ఉంది ఇక్కడ. ఒకళ్ళు తాడు పట్టుకున్నారు. ఒకళ్ళు చెప్తున్నారనమాట. ఇంత హైట్‌లో, ఇంత గ్యాప్‌లో రావాలని చెప్పి. ఆల్రెడీ చేసేవాడికి తెలుసు పని. కానీ మనం గూడా ఒక మాట వెయ్యాలి, చూసుకోవాలి. ప్రతి ఒక్కటి మనం దగ్గరుండి చూసుకుంటేనే ఇంత పర్ఫెక్ట్‌గా ఏ పనైనా సరే ఈ పనని కాదు. ఏ పనైనా సరే, ఈ భూమి మీద ఏ పనైనా సరే పక్కనుండి చూసేవాడికి ఎక్కువ ఫాల్ట్‌లు అందులో ఉన్నవేంటో తెలుస్తా ఉంటాయి. అది నా అభిప్రాయం. కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం మాకొక ఛాలెంజే. ఎందుకంటే మేము కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మాకిది అతి పెద్ద ప్రాజెక్ట్. అంటే మాకు పెద్ద ప్రాజెక్ట్‌లో మొదటిదిది. 23 కేవీ ఇది. ఇదొచ్చేసి రామవరప్పాడు దగ్గర కనకదుర్గ నగర్‌లో చేశాము. అసలు చాలా బాగా వచ్చింది. అనుకున్న దానికన్నా బెటర్‌గా వచ్చిందసలు మాకైతే. మేమసలు ఊహించలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వర్కర్స్ కూడా బాగా వర్క్ చేశారు. దీనికి మొత్తం 5 డేస్ కష్టపడ్డారు. 8 మంది కుర్రోళ్ళు కలిపి 5 రోజులు చేశారు. ఓకేనా. ఇంకో విషయం ఏంటో తెలుసా మీకు? ఆశ్చర్యపోతారు. ఈ 8 మంది బాయ్స్ ఎవరైతే ఉన్నారో ట్రైన్ అయ్యి ఫ్రెష్‌గా వచ్చారు. ఫ్రెషర్సే చేసింది. పెద్ద ఎక్స్‌పర్ట్‌లు గూడా కాదు. ఫ్రెషర్స్ చేశారు. ఫ్రెషర్స్ చూసారా ఎంత నీట్‌గా ప్రతి ఒక్కటి గూడా చాలా నీట్‌గా చేశారు. కానీ ఒక ఆర్గనైజర్ ఒకతను ఉన్నాడు. అతను చెప్పడం వల్ల అక్కడ గుంతలు తవ్వినప్పుడు పైపులకి ఎత్తు గుంతలు తవ్వుతారు కదా! పైపులకి బెజ్జాలు పడిపోయినాయి. అంటే కన్‌స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఇది. అంటే కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏమేమి వస్తాయో తెలుసుకోవాలి ముందు. తెలియకుండా అతను చెప్పడం వల్ల ఆళ్ళు గుంతలు తవ్వేశారు. అక్కడ పైపులు మొక్కలు పడితే మళ్ళీ వాటిని రిపేర్ చేసి మళ్ళీ కూర్చోబెట్టేసాం ఎత్తిపెట్స్ తవ్వి. ఓకేనా. ఇలా చిన్న చిన్న మిస్టేక్‌లు జరగకుండా అపార్ట్మెంట్స్ అప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కన్‌స్ట్రక్షన్ సూపర్వైజర్‌ని ఎవరో కన్సల్ట్ చేయాలి. అక్కడ ఏమేమి వస్తున్నాయో రావట్లేదని. కానీ ఇన్వర్టర్ మాత్రం సూపర్‌గా కొట్టారు. చాలా నీట్‌గా వచ్చినాయి ఇన్వర్టర్స్. గ్రోవాట్ ఇన్వర్టర్. ఈ సైట్‌కైతే వాడింది మొత్తం గ్రోవాట్ ఇన్వర్టర్. మొత్తం కాదు. మొత్తం 4 గ్రోవాట్ ఇన్వర్టర్లు వాడారు. కానీ చాలా బాగా వచ్చింది. కస్టమర్ రిక్వైర్మెంట్ మేరకు అది కూడా. కస్టమరు అడిగారు. నాకు గ్రోవాట్ ఇన్వర్టరే కావాలని అడిగారు. దానికి కొద్దిగా లేట్ అయింది మనకి తెప్పియడానికి. కానీ తెప్పించాము, చేపిచ్చాము. కానీ చాలా బాగా వచ్చింది. కానీ పనంతా అయిపోయిన తర్వాత ఆ స్ట్రక్చర్ చూసిన అసలు చాలా సాటిస్ఫాక్షన్. ఇంకా కొన్ని వీడియోలు మిస్ అయినాయి. అంటే తీయలేదు నేను. లేదంటే ఆ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు వీడియోలు ఇంకా బాగుండేవి అసలు తీసుంటే. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో చూసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరసలు. ఎవ్వరు ఇవ్వలేరు ఆ సాటిస్ఫాక్షన్.
చాలా అంటే చాలా బాగుంది. మొత్తం 23 కేవీ 725 వాట్ పిక్ ప్యానల్స్, మొత్తం 32 ప్యానల్స్, 17 అడుగుల హైట్లో ఒకటి, మీకు ఒకటేమో ట్యాంక్ పక్కన, ఒకటేమో స్టెప్స్, స్టేర్ కేస్ ఎదురుగా వచ్చినాయి స్ట్రక్చర్స్. చాలా బాగా కుదిరినాయి అన్నీ. ఓకే, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనేమన్నా తప్పు మాట్లాడుంటే అది కూడా కామెంట్ చేయండి. నేను ఇంకేమైనా సరిదిద్దుకోవాలో అది కూడా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. నా సీనియర్స్ ఇందులో ఎక్కువగా ఉన్నారు. నా సబ్స్క్రైబర్లో అందరూ నా గురువులే ఉన్నారు. ఓకే, ఇంకేమన్నా డిఫాల్ట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.